గారు కళ్ళ కనమంట, ఈడేమో కళ్ళు మింగుతాను. బా మైసా, ఓర్ మైసా, ఓర్ బాబు లేరే. ఏంట్రా జగ్గా? ఏ ఎట్రా మాకి పొద్దు పొద్దున్నే మంచి కళ వచ్చింది బావా. ఏటి మౌని పక్కన కూర్చొని ఉంటే తన ఒడిలో పడుకున్నట్టు, తన జుట్టు నిమురుతున్నట్టు అదేనే. అదే ఎప్పుడు అదే కలట్రా, ఇంకో కళ రాదా? నాకు ఆ కళ అంటేనే ఇష్టం, అందుకే ఆ కళే కంట. ఓహో, ఏ కళ కనాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? మ్మ్. పోనీ కళ్ళలోనైనా ఐలవి చెప్పవా? ముందెళ్ళి ఐలవి చెప్పరా బాబు. 7 సంవత్సరాలు లవ్ చేస్తాను, ఇప్పుడు దాకా ఐలవి కూడా చెప్పలేదా? ఏమైనా ఇచ్చా చెప్పేస్తా బావా. అయినా నువ్వు లవ్ చేస్తున్న సంగతే మౌనికి తెలుసు అనుకో. నువ్వు ఇలాగే కళ్ళకంటూ ఉండా, ఈ లోపు దానికి పెళ్ళైపోయి పిల్లలు కూడా పుట్టేత్తరా. అప్పుడు నువ్వు కళ్ళకన్నా మానేసి రేడియో పక్కన పెట్టేసి ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అంటూ పాటలు కూర్చోవాలి. ఒరే బావా, అలా అనొద్దురా. వినడానికి ఆ ఫీలింగ్ చాలా భయంగా ఉంది. మంచి టైం వచ్చినప్పుడు చెప్పేస్తా బావా. హలో, చెప్పరా ఓకే. సరే సరే, ఈవిడ పెద్ద ఇన్ఫార్మర్లా ఫీల్ అయిపోతాడు. మౌని వాళ్ళ తమ్ముడితో కలిసి గుడికి వెళ్తుందట్రా. బావా, మనము గుడికి వెళ్దాం బావా. నువ్వు ఫస్ట్ రెడీ అవరా బాబు, ఎలాగ వచ్చినట్టున్నావు. ఎలా వెళ్తాం బావా? లోకి కానీ డ్రాప్ చేయమని చెప్పుదు మా, నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. సరే బా. ఒరే, నువ్వు గుడికి వచ్చిన ప్రతిసారి మౌనికి లైన్ వేయడానికే వస్తున్నావురా. కనీసం 2 నిమిషాలైనా దేవుడికి మొక్కురా. నీ పైన జాలి చూపించి దారి చూపెత్తడా. మోటివేషన్ నాకు మౌని ఎక్కడ ఉందో చూడరా. అదిగోరా మౌని. రే బావా, మార్నింగ్ కళ వచ్చినప్పుడు మౌని వేసుకుంటారు, ఇప్పుడు వేసుకుంటారు సేమ్ ఏరా బావా. అవునా, హా. నువ్వు కూడా కాలం ఇదే డ్రెస్ వేసుకున్నావు కదా. రే బావా, సేమ్ డ్రెస్ ఏరా నేను వేసుకుని కూడా. రే ఆపరా ఇంకా. నిజమేరా బావా. రే, ఒక మనిషిని చంపడానికి గొడ్డలో కొడవలో కత్తితో ఇలా చాలా యూజ్ చేస్తారా. కానీ గత 7 సంవత్సరాలకి ఇలాగే చెప్తే నేను బతికొండగానే చంపేస్తున్నావు కదరా. సరేగానే నువ్వు వెళ్ళి మౌనికి లైన్ వేసుకో, నేను అలా ప్రదర్శన చేసేస్తాను నీ తరపున. అరే జగదీష్, నువ్వేంట్రా ఇక్కడ? హాయ్ మౌని, సోమవారం కదా అందుకే అలా గుడికి వచ్చాను. అరే ఈరోజు మంగళవారం కదరా, సోమవారం అంటావేంటి? అదేలే, మంగళవారం మనపోయే సోమవారమే అన్న. అరే ఈరోజు సోమవారమేరా. ఏంటి స్వామి, గుళ్ళో కూడా ప్రశాంతత లేదు. ఏరా అలా ఉన్నావు? ఏం లేదులే. సరే గాని ఎవరెవరు వచ్చారు? నేను ఓహో, రోజు అథమెటిక్ రీజనింగ్ క్లాసెస్ కి వెళ్తున్నాం కదరా, మధ్యలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వచ్చు కదరా. ఎందుకురా టైం వేస్ట్ చేసుకుంటున్నారు? సర్లే, నువ్వు మొక్కానా కదా, నేను అలా ప్రదర్శన చేసుకుని వస్తున్నా. ఇంకెందుకు ఇక్కడ ఎలా? అరే ఎరా తమ్ముడు, ఏట్రా మీ అక్క లోపల ఉంది, నువ్వు బయట ఉన్నావా? మనకి గుడ్లు పూజలు సెట్ అవ్వన్నా. ఈ మధ్యన బ్యాటింగ్లు బాగా ఆడుతానమాట. ఏదో అలాగా వస్తానియా పోతానియా? రొటేషన్ అవుతుంది. ఏ నీకు కూడా సెట్ చేయాలా చెప్పు. వద్దురా బాబు, నాకు ఈ గేమ్స్ గాడు తెలీదు. సరే, ఓ చిన్న బెట్టింగ్ ఉంది, వేస్తావేటి? ఏట్రా? మీ ఫ్రెండ్ మహేష్ గడు ఉన్నాడు కదా, మా అక్కని ట్రై చేస్తున్నాడంట. మా అక్కడికి పడద్దో లేదో అని 20,000 బెట్. ఇదేం బ్యాటింగ్ రా? మేము కామ్గా ఉండొచ్చు అన్న, కానీ అలాగని లిమిట్స్ క్రాస్ చేస్తే కాల్ తీసేస్తాం. సరే అన్న, మా అక్క వస్తుంది, నేను వెళ్ళొస్తాను.
ఏట్రా బా మా బామ్మర్తో కొంపదీసి లవ్ మ్యాటర్ చెప్పావేంటి? నేను ఏటి చెప్పక్కర్లేదురా నాయన, ఆడికి అన్నీ తెలుసు. నిజమా? ఆ, నీకు అలా అక్కపడదనే నాతో బెట్ట కాస్తాడా. అంతేకాక నువ్వేమో లిమిట్ క్రాస్ అయ్యావనుకో నీ కాల్ తీసేస్తాను అంటున్నాడా. నీ అబ్బాయి నన్ను పిలవాల్సింది కదరా, నేనేంటో చూపించేవాడినే. ఆ పిల్ల బచ్చే కడితే మనకెందుకురా. ఇప్పుడు మనం ఎలాగెళ్తామో చూడ, మన దగ్గర బండి లేదా. లోకి గడికి కాల్ చేయరా. 6 క్లీన్ బాల్. నీ అబ్బా తమ్ముళ్ళు ఎక్కడికి ఏంటి? అలా నడుచుకొని వెళ్తానమన్నా. సరే కానీ మీతో చిన్న పని ఉంది, బండి ఎక్కండి. ఏం పని అన్నా? ముందు మాట్లాడకుండా బండి ఎక్కండి, ఫస్ట్ చెప్తా. నేను మాట్లాడకుండా ఎక్కాలంటే విమల ఉండాలి. ఉందా? ఉందిలే, ఇస్తాను. రారా. ఎక్కడికి రా? రాయే మన రమేష్ విమల కూడా ఇచ్చాడు. ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చారన్నా? రే బావా కాసేపు నువ్వేం మాట్లాడుకో. ఇదిగో సెంటర్ ప్రెస్. ఇదేనికి రా. కాసేపు నీ నోటికి తాళం వై. ఏంట్రా చాలా రోజులుగా చూస్తున్నా, మా చెల్లి వెనక్కి తిరుగుతున్నావు, ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతున్నావు, ఏంటి లవ్వా? నిజమే బాలు ప్రకాష్, కానీ నాకు ఒక డౌట్. నన్ను ఇక్కడికి వార్నింగ్ ఇవ్వడానికి తీసుకొచ్చావా, కొట్టడానికి తీసుకొచ్చావా? వార్నింగ్ ఇవ్వడానికే తీసుకొచ్చా, కుదిరితే కొడతా. దానికి నువ్వు ఒక్కడవే చాలుగా, ఎందుకు ఇంతమంది? అయినా ఊర్లో నేను లవ్ చేస్తున్న విషయం చాలామందికి తెలుసు. నువ్వు ఇలా అందరినీ తీసుకొచ్చి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఊర్లో ప్రతి ఒక్కరికి తెలిసిపోద్ది. ఏదైనా ఉంటే మనం చూసుకోవాలి బా. నువ్వు మనం చూసుకునేది ఏంట్రా? చెయ్యి తీ గురు, కొత్త షర్ట్. అయినా మీ చెల్లి నేనేమైనా టార్చర్ చేసి ఏడిపిస్తున్నానా? కాదుగా, ప్రశాంతంగా లవ్ చేస్తున్నా. ఎందుకు ఇంత సీన్ చేస్తున్నావు? రే 2 రోజుల్లో మా తనీష్ బావ వస్తున్నాడు. మా బావకి మా చెల్లికి ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటున్నారు. నీ వల్ల ఇంట్లో ఏమైనా ప్రాబ్లం అయితే ఇక నుండి నీకు వార్నింగ్ ఉండదు. హాయ్ మోని. నువ్వేంటే చెప్పా చేయకుండా వచ్చేసావు? 2 డేస్ నుంచి తమరు రావడం లేదు కదా, ఈరోజు కూడా రారేమోనని వచ్చేసా. ఎందుకు రాలేదే? మా బావ వచ్చాడే, అందుకే రాలేదు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసానే మీ బావని. అదేనే 7 సంవత్సరాల తర్వాత వచ్చాడే, అది కూడా ఏదో పనుండి వచ్చాడంట. సర్లే కానీ ఆ ఇద్దరు మహానుభావులు రాలేదేంటి? వచ్చాం. మా గురించి తెలుసుకోకుండా ఉండలేరా మీరా? ఏంటి దివ్య ఈ మధ్య గ్లామర్ పెంచేసావు? థ్యాంక్స్ రా. అమ్మాయిలు పొగడాలరా, అప్పుడే మనకు సపోర్ట్ చేస్తారు. వచ్చిన పని చూడు గురు నువ్వు. మ్మ్. హే మౌని, ఆ రీజనింగ్ క్లాస్ అస్సలు అర్థం కావడం లేదే, కాస్త చెప్పవే. సరే ఈవినింగ్ మా ఇంటికి వచ్చి చెప్తాను. ఏ శివ, హాయ్. నాకు లాస్ట్ 2 డేస్ రీజనింగ్ క్లాస్ నోట్స్ కావాలి, ఇస్తావా? సరేలే, సాయంత్రం క్లాస్ అయ్యాక ఇస్తా. సరే గానీ బొట్టు పెట్టుకున్న గుడికెళ్ళావా? ఈరోజు గురువారం కదా, సాయిబాబా టెంపుల్కి వెళ్ళా. నువ్వు డిసిప్లిన్గా ఉంటావు, మంచిగా చదువుతావు, నువ్వు సూపర్ శివ. రే బావా నువ్వేం చేస్తావు తెలియదు, నాకు అర్జెంటుగా విభూతి కావాలి. ఇప్పుడికిప్పుడు విభూతి అంటే ఐడియా. అదేంట్రా, ఇందాక విభూతి లేదు కదా, ఇప్పుడు ఎలా వచ్చింది? చూడు దివ్య, అంతా సాయినాథుడు ఆడించే ఆట. మనం ఎవరని చెప్పు. అంతా సాయినాథుడు దయ. సాయిరామ్ క్షమించు స్వామి, అంత ఎదవల్లే. మళ్ళీ గురువారం వచ్చి కొబ్బరికాయ కూడా వస్తుంది. ఆటో వస్తుందిరా. ఒరయ్య ఆపురా. ఖాళీగా ఉంది, ఆపుకొని డ్యూటీలు పోతుంది కానీ ఓ మొన్న లేకపోంది ఇట్లా. వెళ్ళాల టైం అయిపోతుంది. రే మౌని వాళ్ళ అన్నయ్య మౌనికి వాళ్ళ బావకి పెళ్లి ఫిక్స్ చేస్తామని చెప్పాడు, గుర్తుందా? అవును చెప్పాడు, అయితే ఏంటి? ఆ విషయం మీద బే తేల్చురా బాబు, ఆ తర్వాత ఏదైతే నీతో పడలేము. రే అదంతా నార్మలేరా, తను మర్చిపోవడానికి అలా చెప్పు అంటాడు.
యారా మహేజ్, మొన్న ఏదో మా అన్న వార్నింగ్ ఇచ్చాడంట కదా, సరిపోదా? నేనేమని ఇవ్వాలా? రాయ్, నేను ప్రేమించింది నిన్ను కాదు, మీ అక్కని. పొడిచి పారదొబ్బుతాను నీ. వదిలేరా బావా, ఆడితో మనకెందుకో, చిన్నపిల్లాడు. వీడి చిన్నపిల్లడేంటి బావా? చదువుకున్న దానికి చేస్తున్న దానికి అస్సలు సంబంధం లేదు. ప్యూర్ వెధవనా కొడుకు. రాయ్, ఇంకోసారి నోరు అదుపులో పెట్టుకోలేదో తిమ్మురు ఇంజెక్షన్ ఇవ్వడం ఆపేసి నోరు కుట్టేసి తిమ్మురు తీర్చేస్తాను పిల్లన్ని బా. నిన్ను మాత్రం వదలనరా. ఏమన్నావురా? వదిలేరా బావా, ఆడితో మనకెందుకో. బావా ఈడేటో. అన్నా రెడ్డి అన్నా. తీసుకా. థ్యాంక్స్ బ్రో. ఇట్స్ ఓకే బ్రో. అవునా, నువ్వు హార్లిక్స్ తాగుతావు కదా? అయితే ఇక్కడ ఉండదులే, పలకొండ. అవునా, ఈ ఊర్లో నేను ఎప్పుడు చూడలేదు. ఊరు కొత్త? అలా ఏం లేదు బ్రో, నేను ఏరియా అగ్రికల్చర్ ఆఫీసర్ని. రైతులకు ఏ మందులు వాడాలి, ఏ టైంలో వాడాలి అని సజెషన్స్ ఇస్తూ ఉంటాను. అలాగైతే మా ఊడికి కూడా మందుని చూడన్నా. 7 సంవత్సరాలకు ఒక అమ్మాయి అంకలు తిరుగుతాండ. ఇప్పుడుతో ప్రపోజ్ కూడా చేయలేదు. దానికి కావాల్సిన మందు కాదు బ్రో, మోటివేషన్. అలాంటి మోటివేషన్ బోల్డ్ ఇచ్చామన్నా. ఇప్పుడుతో ప్రపోజ్ కూడా చేయలేకపోతాండా. అయినా ఈ కాలంలో ఇంకా భయం ఏంటి బ్రో? అందరూ ప్రపోజ్ చేసి తిరుగుతుంటే అందులోనూ 7 సంవత్సరాల నుంచి లవ్ అంటున్నావు. నీ ఓపిక మెచ్చుకోవాలి బ్రో. దేనికైనా టైం రావాలన్నా. తను చెప్పేస్తే అసలు తట్టుకోలేను. అయినా తను చూస్తుంటే అసలు ఇష్టం లేనట్టే ఉంది. ఏదైనా మంచి టైం చూసి చెప్పే బ్రో. ఏదైనా జరగకూడదు జరిగితే మళ్ళీ నువ్వే బాధపడతావు. కొంచెం మా అన్న చెప్పిందే నిండ్రా. ఓకే బ్రో, టేక్ కేర్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇప్పటికైనా ప్రపోజ్ చేస్తావనేదిరా? ఇప్పుడే టోన్ పడుతుందా? ఆటు పోతుందిరా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. ముందుకు వచ్చాను. ఏటైంది గురా? వెళ్తామా? ఈరోజు మన క్లాస్కి వెళ్ళట్టే బండి అయిపోయా. అంటే ఆటో ఆగిపోయింది. ఏట బాబు విరగా అయిపోయింది ఆటో. థియేటర్ బాబు ఇప్పుడు అయిపోయింది. గురు, ఇంకేదైనా ఆటో సెట్ చేయొచ్చు కదా? క్లాస్ టైం అయిపోతుందా? ఫోన్ చేయ గురు ఎవరికైనా. ఇప్పుడు ఏం చేద్దామే? అలా ముందుకు నడుచుకొని వెళ్ళి ఏదైనా వెహికల్ ఉంటే ఎక్కేద్దామే. ఊరు బావా, ఇదే మంచి టైమా. వీళ్ళు ప్రపోజ్ చేసి ఎంతకన్నా అవకాశం మళ్ళీ రాదు. బ్రో, అది అన్న పని. రేయ్, ఇప్పుడే నేను చెప్పురా. ఏయ్, మౌని దగ్గరగా ఉన్నప్పుడు నోరు పని చేయట్లేదు, దూరంగా ఉంటే కళ్ళు పని చేయట్లేదురా. నీ బుర్ర పని చేయట్లేదు తెలిసి చెప్పురా అంతే. ఏం చెల్లి నడుచుకుని వస్తున్నారు? ఆటో ఆగిపోయిందని. సరే రండి వెళ్దాం. నాయనా, నాకు అర్థమైపోయింది. ఈ జనంలో నీకు చెప్పలేవు. వెళ్ళిపోతారా? చెప్పింది వినాలి కదరా. ఇప్పుడు చూడు ఎంతవరకు వచ్చిందో. ఇప్పుడు మా చెల్లి ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమించిన వాడే లేకపోతే నీ చెల్లెలా ప్రశాంతంగా ఉంటుంది బావా. ఏం మాట్లాడుతున్నావు బావా?
ముందు నువ్వు ఇంటికి పద. అన్నీ నేను డీటెయిల్గా అది కాదు బావా. చెప్పానా? ఇంటికి పద. బతికిపోయాడు నాకు కొడుకు. లేదు బావా. ఏంటి బావా కాల్ చేసి రమ్మన్నా? అరే మీ అక్క మహేష్ అని కుర్రను లవ్ చేస్తుంది కదా? తెలీదు బావా. నాకు అంతా తెలిసిలేరా. అవును మీ అన్న ఏదో ప్లాన్ చేస్తున్నారా, ఏంటిది? ఏమో బావా. పర్లేదు చెప్పు. మహేష్ గారిని వేసేయడానికి బావా. ఎప్పుడు? ఆల్రెడీ వేసేయడానికి వెళ్ళారు బావా. ఎక్కడా? మన ఊర్లోనే, ఊరి తోటలో. అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు బ్రో. ఇప్పుడు జరుగుతున్నది ఏది నీకు అర్థం కాకపోవచ్చు, కానీ తరువాత ఏం జరుగుతుంది అనేది నాకు అర్థమవుతుంది. అసలు ఏం జరిగిందంటే, అక్కడ టవల్ తీసుకురా. అరే ఆగ్రా, ఈ మధ్య అన్నీ ఏమైనా మహేష్కి వార్నింగ్ ఇచ్చాడా? ఇచ్చాడు, నేను కూడా ఇచ్చా. అయితే ఏంటి? నన్నెందుకు కొట్టవే? అన్నీని కొట్టలేక. అరే వాడిని నేను లవ్ చేస్తున్నాను రా. ఈసారి ఎవరైనా వార్నింగ్ ఇచ్చారని తెలిసిందనుకోండి, మీకు నేను ఇవ్వాల్సి వస్తుంది. చే బావా, వాడి పేరు మహేష్. 7 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాడు. ఇంతవరకు ప్రపోజ్ కూడా చేయలేదు. తనంటే నాకు కూడా ఇష్టమే బావా. నువ్వే ఇలా ప్రపోజ్ చేయొచ్చుగా. చెప్పేంత ధైర్యం నాకు లేదు బావా. తనంటే ఎందుకంత ఇష్టం? నేను ఎప్పుడు తనతో ఉండాలని అనుకోడు, కానీ తను నా చుట్టూ నా వెనకే ఉండాలనుకుంటాడు బావా. సింపుల్గా చెప్పాలంటే తను బంగారం బావా. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. తను ప్రపోజ్ చేస్తే దగ్గరికి వెళ్ళి గట్టిగా హగ్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పాలని ఉంది బావా. ఓహో, కుర్రోడు ఐ లవ్ యూ చెప్పకుండా మంచి ఛాన్సే మిస్ అవుతున్నాడు. సరేలే, వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చాను, వెళ్ళేటప్పుడు 2 వేరు చేతులు కలిపే వెళ్తాను. థ్యాంక్ యూ బావా. కానీ మీ పేరెంట్స్ మా పేరెంట్స్ మన ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు కదా బావా, వాళ్ళకేం చెప్తావు? అదంతా నేను చూసుకుంటాను. నేను చెప్పినట్టు నువ్వు చేయి, ఆ అబ్బాయి వచ్చి నీకు ప్రపోజ్ చేసేలా చేస్తాను, సరేనా? సరే బావా. అది జరిగింది. మౌని ఇంత అందంగా ఉంటుంది కదా, ఎలా వదులుకున్నావు బ్రో? అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కంటే అందమైన అమ్మాయి ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేయడంలో ఉండే కిక్కో నెక్స్ట్ లెవెల్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. హలో బావా. హలో మౌని, మహేష్తో నీకు ప్రపోజ్ చేస్తున్న మాట ఇచ్చా, కానీ మీ అన్నీ చేసిన ఒక పని వల్ల ప్లాన్ మొత్తం మహేష్కి తెలిసిపోయింది. సారీ మౌని. సరే బావా. ఎవరే? మా బావ. ఏమైంది? ఏం లేదే. చూడరా బావా, ఏడు తిరిగినట్టు వాళ్ళకి యాక్ట్ చేస్తుందో. బ్యాగ్ పట్టుకో. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. నువ్వు ప్రపోజ్ చేస్తావా, నన్ను ప్రపోజ్ చేయమంటావా? నీ వెనక తిరిగేటప్పుడు నా అడుగులు చెప్పలేదా? నీ పక్కన నడిచేటప్పుడు నా నీడ చెప్పలేదా? నిన్ను చూసిన ప్రతిసారి నా కళ్ళు చెప్పలేదా? ఇలా ఎన్నిసార్లు చెప్పానో తెలుసా? కొన్ని వేల సార్లు. అయితే నేనే చెప్తా. చెప్పొద్దు. ఏ? ఇప్పుడు నీ కళ్ళు చెప్తాను, నీ గుండె చప్పుడు చెప్తాను. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? చెప్పేంత ధైర్యం నాకు లేదు. ఇప్పుడు ధైర్యం వచ్చిందా? లేదు, భయం పోయింది. ఈ లైఫ్ సెట్ అయిపోయింది, ఇంక మనమే. ఆ? రే యదవా, చెప్పు తెగుద్ది.
ఎలాగోలాగా 7 సంవత్సరాలకు పడగొట్టినవరా. రేపటి నుండి సెట్ అంటా పుట్టంట మీరే.